ఇటీవలి ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు అధినేత వైఎస్ జగన్. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా ఫిర్యాదుతో నగర వైసీపీ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే కుమార్, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి, వీరి కుటుంబ సభ్యులు పార్టీకి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఇటీవల జగన్కు ఫిర్యాదు చేశారు. వారిపై అభియోగాలు నిజమని తేలడంతో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు పార్టీ నుంచి తొలగిస్తున్నామని వైసీపీ అధిష్టానం తెలిపింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఇకపై వారి కార్యక్రమాలకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ కేఆర్జే భరత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు నగరి నేతలను సస్పెండ్ చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. దీంతో మళ్లీ నగరిలో మాజీ మంత్రి రోజా దూకుడు రాజకీయాలు చేయనున్నారని తెలుస్తోంది. తనకు వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రోజా తాజాగా జగన్ను కలిసి తాను పార్టీలోనే కొనసాగుతున్నానని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మొన్నటి వరకు వైసీపీకి గుడ్ బై చెప్పి తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని ప్రచారం జరగడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు రోజా. తాను వైసీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొన్న రోజా పార్టీ పరిస్థితిపై జగన్తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ నేతలతో ఉన్న విభేదాలపైన జగన్తో చర్చించారు. ఫైనల్గా తను అనుకున్నది సాధించారు. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టాలని భావించిన రోజా ఏకంగా వారిని పార్టీలోనే లేకుండా చేశారు. నగరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే కుమార్, మాజీ ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి గత ఎన్నికల్లో రోజా ఓటమికి కారణమని, రోజాపైన బహిరంగంగానే వీరు ఎప్పటికప్పుడు వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ నగరి నియోజకవర్గంలో రోజా ఇమేజ్కు డ్యామేజ్ చేశారని రోజా జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. ఇక వైఎస్ జగన్ను కలిసిన మరుసటి రోజే కేజే దంపతులపై వేటు పడడం రోజాకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టం చేస్తుందంటున్నారు పార్టీ శ్రేణులు. మొత్తానికి ఈ చర్యతో రోజా తాను అనుకున్నది సాధించారు. కేజే దంపతులకు చెక్ పెట్టారని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.